హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ తీసిన వీడియో అనమాట. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా మొన్న కుండీల్లో మొక్కలు పెట్టడం చూపించాను కదా. ఇంకా ఆ రోజు పెట్టడం చూపించాను కానీ ఇంకా ఆ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపించలేదు కదా. ఇంక ఈ వీడియోలో చూపించుతున్నాను చూడండి. ప్రస్తుతానికైతే మొక్కలన్నీ ఇలా ఉన్నాయి అన్నమాట. వీటిల్లో ఒక్క మొక్కే చనిపోయింది, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. అంటే చిగుర్లు అవి వచ్చి గ్రోత్ మొదలైందనమాట. అంటే చిన్న కుండీ కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. ప్రస్తుతానికైతే మొక్కలన్నీ చిగుర్లు వచ్చి బాగానే పెరుగుతున్నాయి. ఇంకా ఆ మొక్కలు అయితే ప్రస్తుతానికి అలా ఉన్నాయి. ఇంక బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టిన తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు బీరకాయను ములక్కాయ పాలు పోసి వండుదామని చెప్పి ఇంకా ముక్కలు అయితే కట్ చేశాను. ఇంకా నేను ఎలా చేస్తాను అనేది, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధానంలో చేస్తారు కదా. ఇంకా నేను ఎలా చేస్తాను కర్రీస్ అవి అని చెప్పి ప్రతి వ్లాగులో కర్రీ వరకు మాత్రం పూర్తిగా వివరంగా చూపించుతున్నాను. ఇంకా అలాగే ప్రతిరోజులాగే ఇవాళ కూడా బీరకాయను ములక్కాయ పాలకూర వీడియో ఫుల్గా చూపించుతున్నాను అనమాట. నేను ఎలా చేస్తాను అనేది. ఫస్ట్ అయితే అంటే ఇవి ఎవరికి తెలియవని కాదు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు కదా. చేసే విధానం మార్పు ఉంటుంది కదా. నేను చేసే విధానం ఎవరికన్నా ఉపయోగపడిద్ది. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకైనా, లేదు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఒకసారి ట్రై చేస్తే నచ్చింది అనుకోండి, ఫాలో అవుతారు కదా. ఇంకా ఎవరికన్నా తెలియని వాళ్ళకి ఉపయోగపడిద్ది అన్నట్టుగా కర్రీస్ మాత్రం ఫుల్ వీడియో చేస్తున్నా. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. బబ్లు చెప్పాడనమాట, కుకింగ్ వీడియోస్ చేయి మమ్మీ, అంటే తెలియని వాళ్ళకి ఉపయోగపడిద్ది కదా బ్యాచిలర్స్కి. అంటే ఈ మాట ఎందుకు వచ్చింది అంటే, బబ్లు వాళ్ళు ఒక 5 పిల్లలు 6 పిల్లలు కలిసి ఒకే రూమ్లో ఉంటున్నారనమాట. ఇట్లా మాకులాగా ఉండే వాళ్ళకి మేము ఎక్కువగా వీడియోస్ చూసే చేసుకుంటూ ఉంటాం కర్రీసు. అట్లా మాకులాగా చూసి నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా కర్రీస్ అవి, ఫుల్ వీడియో పెడతా ఉండు అని చెప్పి చెప్పాడనమాట. ఇంకా తను మాట నాకు గుర్తొచ్చింది. ఇంకా అందుకోసం పోనీ ఇట్లా ఒకళ్ళిద్దరు నేర్చుకునే ఇబ్బంది ఏం లేదు కదా, ఎవరో ఒక్కళ్ళకన్నా ఉపయోగపడిద్ది అన్నట్టుగా ఇంకా ఏ కూర చేసినా కూడా ఇట్లా ఫుల్గా చూపించుతున్నాను వివరంగా. ఇంకా ఫస్ట్ అయితే నేను చేసే విధానం చెప్తా. ఫస్టు బీరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ 3 సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని తిరగమాత చేసి తిరగమాత గింజలు వేసిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు, అలాగే బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసాను. వేసి ఒక 5 నిమిషాలు అట్లా సిమ్లో మూత పెట్టామనుకోండి, ఇట్లా నీరు వచ్చేసిద్ది అనమాట. ఇంకా ఆ నీరులోనే ములక్కాయ ముక్కలు కూడా ఉడుకుతాయి. ఒక్కొక్కసారి ఏమైందంటే ములక్కాయ ఏదన్నా కొంచెం ఏంటంటే ముదురుగా అట్లా ఉందనుకోండి, అలాంటప్పుడు ఒక్క చుక్క అంటే కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ పోసామనుకోండి, ఆ ములక్కాయలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా మనకి ములక్కాయ మెత్తగా ఉడికిందా లేదా చూసుకొని, బీరకాయ ముక్కలు ఎలాగో ఉడికిపోతాయి, ములక్కాయ ముక్క కొంచెం మగ్గిందా లేదా చూసుకొని కొంచెం మనకి తినగలిగినంత కారం, ఇంకా ఆ కారం కూడా వేసిన తర్వాత ఈ నీరంతా మగ్గిపోవాలన్నమాట. లేకపోతే మనం పాలు పోసామనుకోండి సవ్వదనం వచ్చింది కూర. అందుకని నీరంతా ఎగిరిపోయిన తర్వాత మనం అప్పుడు పాలు పోసుకోవాలి. చూడండి, నీరంతా ఎగిరిపోయింది కదా. ఇంకా కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా మూత పెడితే ఆ పచ్చివాసన పోయిద్ది. ఇంకా తర్వాత నీరంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు పాలు పోసుకోవాలన్నమాట. ఇంకా పాలు అంటారా మన ఇష్టం. నేనైతే గిద్దన్నర పాలు దాకా పోసాను. ఇంకా పాలు మన ఇష్టం, అంటే ఆ కర్రీని బట్టి మనకు అర్థమైద్ది అనమాట. ఇన్ని పాలు పోస్తే సరిపోయిద్ది అని అర్థమైద్ది. ఇంకా నేనైతే ఇంకా గిద్దన్నర పాలు పోసాను. పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసాం అనుకోండి, మొత్తం అట్లా ఉడుకుబట్టిద్ది అనమాట. ఇంకా అట్లా ఉడుకుబట్టినప్పుడు మొత్తం ఒకసారి తిప్పేసి పొయ్యి కట్టేసుకోవడమే. ఇంక ఈ టైంలోనే మనకి కొంచెం ఏదన్నా సాల్ట్ అది తగ్గిందనుకోండి, ఇప్పుడు వేసుకున్నా కూడా సరిపోయిద్ది అనమాట. నాకు రోజు అలవాటే కాబట్టి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా పొయ్యి కట్టేసేయటమే, అంటే కర్రీ రెడీ అయిపోయిందనమాట.
బీరకాయ ములక్కాయ కలిపి పాలకూర అయితే రెడీ. ఇంకా నేను చేసే విధానం అయితే ఇదేనమాట. చాలా సింపుల్ అండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా చేయగలుగుతారనమాట. అంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా అలాగే రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంక ఈ వీడియో మొన్న ఎప్పుడంటే బుధవారం రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఆ బుధవారం రోజు ఇంకా అక్కడ వరకే తీయగలిగాను నేను వీడియో. తర్వాత మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది పెళ్ళయింది కదా, 16 రోజుల పండగ అని చెప్పి మరుసటి రోజు పొద్దున్నే అంటే ఆమె 6 వచ్చేసేయి అని చెప్పింది. ఎందుకంటే అంటే వంట క్యాటరింగే, కాకపోతే ఇంటి దగ్గర పాలతాకులను గుమ్మడికాయ కూర ఇవి చెయ్యాలి, పొద్దున్నే 6 వచ్చేయి అని చెప్పింది. కాకపోతే నాకు ఇంట్లో పని అయ్యేటప్పటికి 8 అయిపోయిందనమాట. ఎందుకంటే కొంచెం అప్పటికే నాకు ఒంట్లో బాగాలేదు. అందుకని పొద్దున్నే చీకటితో లేచి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అంతకుముందు పెళ్ళికి వెళ్ళి వచ్చాను కదా, పెళ్ళికి వెళ్ళి మరుసటి రోజు నోములకి వెళ్ళి ఆ ఎండలో అటు ఇటు తిరిగేటప్పటికి ఆ రోజు నుంచి ఎందుకనో కొంచెం నీరసంగా, కాళ్ళు లాక్కుపోవటం, విపరీతంగా తలనొప్పి రావటం. మీరు నమ్మరు, నాకు ఎప్పుడన్నా తలనొప్పిగా అనిపించింది అనుకోండి, నేను ట్యాబ్లెట్ అసలు వేసుకోను. నేను చేసేది ఏంటంటే ఎలా తగ్గిద్దా అని ఆలోచిస్తా. ఫస్ట్ అయితే తలంతా బాగా నూనె పెట్టి మర్దన చేసి ఇంకా అలా వదిలేస్తానన్నమాట. కొంచెం సేపటికి తగ్గిపోయిద్ది. అప్పుడు కూడా తగ్గలేదనుకోండి, కొంచెం ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి ప్రశాంతంగా అలా పడుకుంటాను. అలాగైనా తగ్గిద్ది అనమాట. అంటే నా బాడీని నేను అట్లా అలవాటు చేసుకున్నాను అనమాట. తలనొప్పి రాగానే వెంటనే ట్యాబ్లెట్ అసలు ఏ రోజు వేసుకోను. ఎక్కువగా నాకు అట్లా చేస్తేనే తగ్గిపోయిద్ది. ఎక్కువగా నూనె పెట్టుకుంటే తగ్గిద్ది అనమాట. అప్పుడు కూడా తగ్గకపోతే మాత్రం చల్లటి నీళ్ళతో స్నానం చేసి వస్తా. అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా తగ్గిపోయిద్ది. ఇంకా నేను ఫస్ట్ నుంచి అట్లా అలవాటు చేసుకున్నాను కదా, అలాంటిది ఫస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా, అస్సలు తగ్గల. ఇంకా అసలు విపరీతంగా తలనొప్పి ఎక్కువ అవుతుందే కానీ తగ్గట్లేదు. మళ్ళీ రెండో ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. అప్పుడు కూడా ఒక గంట తర్వాత ఏమో తగ్గింది. అంత హెవీగా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎందుకనో తెలీదు, మరి ఆ ఎండలో తిరగటం వల్ల అట్లా అయిందో, లేకపోతే కొంచెం ఇంట్లో పని ఎక్కువ అవటం వల్ల అట్లా వస్తుందో, పద్దాకలు తలనొప్పి రావటం, నీరసంగా ఉండటం అట్లా అవుతుంది. అందుకోసం నేను పొద్దున్నే వెళ్ళలేక ఇంటి దగ్గరే 8 అయిపోయిందనమాట. మా అమ్మాళ్ళ ఇల్లు అంటే మేము ఉండే దగ్గరికి ఒక 2 బజార్లే అడ్డంలేండి. అయితే ఇంకా 8 అయిపోయింది నేను వచ్చేటప్పటికి. ఇంకా వచ్చిన తర్వాత గుమ్మడికాయ కూర వండాము. నేను వచ్చేటప్పటికి పాలతాకులు దూసేశారనమాట. అయితే వీడియో తీసేటప్పుడు మా అమ్మ నేను కబుర్లు చెప్పుకుంటా కర్రీ వండుతున్నాం కదా, ఇంకా వీడియో తీయొద్దు అని మా అమ్మ అంటే హనీ కావాలని రెచ్చుగా ఫేస్ జూమ్ చేసి మరీ చూపించడము. ఇంకా అట్లా సరదాగా కబుర్లు చెప్పుకుంటా కర్రీ అయితే వండేసామన్నమాట. ఇంక ఈలోపు మా అన్నయ్య, వదిన, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వీళ్ళు నలుగురు గ్రామదేవత గుడికి కూడా వెళ్ళొచ్చారనమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మనకి 16 రోజులు పండగ అంటే మంగళసూత్రాలు మారుస్తారనమాట. ఇంకా ఆ కార్యక్రమం అయితే జరిగిద్ది. అలాగే ఒడి బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంతో 16 రోజుల పండగ రోజు పొంగళ్ళు చేస్తారనమాట. ఇంకా 2 కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. అంటే మంగళసూత్రాలు మార్చటము అంటే చాలామందికి తెలియదు కదా, దాని గురించి కూడా చెప్తా. మంగళసూత్రాలు గుచ్చేటప్పుడు మన పెద్దవాళ్ళే అంటే పెళ్ళికూతురు తరపున, పెళ్ళికొడుకు తరపున పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సూత్రాల్లోంచి అందరూ ఒక్కొక్క పూస ఇస్తారనమాట. అవన్నీ కలిపి కొత్త పూసలు 2 కలిపి ఇంకా ఆ సూత్రాలతో పాటు గుచ్చి నిండు నూరేళ్ళు సంతోషంగా దీర్ఘ సుమంగళిగా ఉండాలని దీవిస్తూ ఇంకా ఆ సూత్రాలు అయితే మార్చి కొత్తవి వేస్తారనమాట. ఇంకా ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మాకు పిల్ల వచ్చేటప్పుడు చలిమిడి, బూందీ అట్లాంటివన్నీ స్వీట్లు అవన్నీ తీసుకొస్తారు కదా, అవన్నీ కూడా పంచుతారనమాట. మనకి అయిన వాళ్ళకి, చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి అట్లా మనకు కావాల్సిన వాళ్ళందరికీ పంచుతూ ఉంటారు. ఇంకా పంచడానికి కూడా వెళ్ళానమాట. వచ్చేటప్పటికి నైట్ 10 అయ్యిందండి. ఇంకా అంతే సంగతులు. నాకు దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది అనమాట. ఇంకా అస్సలు లేవలేకపోయాను మరుసటి రోజు అయితే. ఇంకా అందుకోసమే వీడియోస్ కూడా ఏం తీయలేక ఇంక అట్లా వదిలేసాను అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఇష్టమైన పని చేసేటప్పుడు కొంచెం కష్టమైనా కూడా ఇష్టంగానే అనిపించేది కదా, ఇంకా అందుకోసం ఇంకా నేను 2 రోజులు తీసిన వీడియోలు 2 కలిపి ఈ వీడియోలో యాడ్ చేశాను.
ఇంక ఇది వచ్చేసి శనివారం రోజు సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత తీసిన వీడియో అనమాట. అంటే 3 రోజులు కలిపిన వీడియో. ఇంకా చెప్పాను కదా, నాకు కొంచెం నలతగా ఉండటం వల్ల వీడియో పూర్తిగా తీయలేకపోతున్నా. ఇంక ఈరోజు తీసిన వీడియో అనమాట ఇది. ఇంక నేను పూజ అయిపోయేలోపు నిన్న నేను పూజ కూడా చేసుకోలేనేమో అని భయం వేసింది. ఇంకా మా వారు కొంచెం హెల్ప్ చేశారులేండి. ఇంకా ఎలాగైతే కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ స్వామి దయ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజ అయితే కంప్లీట్ చేశాను. కాకపోతే అదివరకిటంత హుషారుగా అయితే పని చేసుకోలేకపోతున్నా. నిద్ర సరిగ్గా లేకపోవటం, పని ఎక్కువ అవటం వల్ల, ఈ ఎండలకి అటు ఇటు తిరగటం వల్ల కొంచెం డల్ అయిపోయాను అనమాట. అందుకే వీడియోస్ కూడా సరిగ్గా తీయలేకపోతున్నా. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంకా మనకి కొత్త కలెక్షన్ కూడా వచ్చేసింది అనమాట. ఇంక ఈ శారీస్ అవి హనీయే తీసుకొచ్చిందనమాట వెళ్ళి. ఇంకా మెల్లిమెల్లిగా తనకైతే బాధ్యత అప్పచెప్తున్నా. నేను చేయగలిగినా చేయలేకపోయినా నా తర్వాత హనీ చేస్తుంది అని చెప్పి ఇంకా తనకైతే అలవాటు చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ కలెక్షన్ కూడా నేను చూపించుతాను విడిగా. అంటే డైలీ వేర్ శారీస్ తీసుకొచ్చామన్నమాట ఎక్కువగా. ఇంకా క్లాతులు కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. డైలీ యూజ్కి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవైతే అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా అని చెక్ చేస్తున్నాను. హనీ మీద అయితే ఇవాళ పెద్ద బాధ్యతే పెట్టేశా. చెప్పాను కదా నాకు కొంచెం నలతగా ఉంది అని. ఇంకా నేను వెళ్ళలేక హనీ చేతే తెప్పించాను అనమాట. ఈ కలెక్షన్ అంతా హనీయే సెలెక్ట్ చేసింది. ఇంకా మెల్లిమెల్లిగా తన్ని అలవాటు చేస్తున్నాను అనమాట. ఈ శారీ బిజినెస్ నా తర్వాత తనే చూసుకోవాలి అన్నట్టుగా ఇంకా ప్రతిదీ బిల్లులు వేయటం కానీ, క్లాతులు సెలెక్ట్ చేయడం అంటే ఎలా సెలెక్ట్ చేయాలి, క్లాత్ మంచి క్వాలిటీయా కాదా అనేది ఎలా చూడాలి అనేది ప్రతిదీ 1 బై 1 తనకి అన్నీ అలవాటు చేస్తూ ఉన్నాను. ఇంకా నేను కూడా ఇవన్నీ కలెక్షన్ వచ్చిన తర్వాత ఒకసారి చూస్తున్నాను అనమాట. అంటే నేను వెళ్ళలేదు కదా, క్లాతులు అవి ఎలా సెలెక్ట్ చేసింది, తనకి అర్థమైందా లేదా అనేది ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా ఒకసారి చెక్ చేస్తున్నా. అన్నీ చాలా బాగున్నాయి. క్లాతులు చాలా స్మూత్గాను చాలా బాగున్నాయి అనమాట. డైలీ యూజ్కి చాలా బాగుంటాయి. ఇంక ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా చెప్పండి.